మనం ఈరోజు మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మంత్రం మనాత్రాయతే ఇతి మంత్ర, మానం చేస్తే రక్షిస్తుంది మంత్రం. అటువంటి మంత్రము ఎలా గురువులు ఉపదేశిస్తారు, ఎట్లాంటి గురువులు ఉన్నారు అని చెప్పడానికి తార్కాణం మనకు రామకృష్ణ పరమహంస గారు. ఆ రామకృష్ణ పరమహంస గారు ఒకసారి ఆయన ఆనంద అనుభూతి చెందేవాళ్ళు. అమ్మవారి భక్తుడు ఆయన ధ్యానంలో వెళ్ళిపోతే అమిత పారవస్యంలో మునిగిపోయేవాళ్ళట. ఆ విధంగా ఒకసారి అమిత పారవస్యంలో మునిగిపోయినట్ట ఆయన. ఆ సమయంలో అతని దగ్గర నిరంజన్ అనేటువంటి శిష్యుడు ఉన్నట్ట. ఆయన పారవస్యంలో మునిగిపోయిన సందర్భంలో ఆ నిరంజన్ని పట్టుకొని అతను నాలుక చాపమని చెప్పి ఆయన మంత్రం రాశాట. మంత్రం రాసేసి తను చెప్పిన మంత్రాన్ని మళ్ళీ ఆ పిల్లవాడి చేత మళ్ళీ ఉచ్చరింపజేశాట. ఆ విధంగా ఉచ్చరించేసరికి చూస్తుండగానే ఆ పిల్లవాడు కూడా అమిత తన్మయత్వంలో వెళ్ళిపోయాట. ఇంకా ఆ మంత్రాన్ని మాటి మాటికి అనుకోవడం వల్ల అతని శరీరం అంతా ప్రకంపించిందట. ఆ మంత్రంతో అంత దివ్య అనుభూతి పొందాడు అతను. అంతేకాదు అతనికి దివ్యమైన కాంతి పుంజాలు కనిపిస్తున్నాయట అతనికి. ఇంకా దివ్య అనుభూతిని వర్ణనాతీతంగా ఉంది అది. కానీ అతనికి వచ్చిన కష్టం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన మంత్రం ఇచ్చి ఆయన పాటిగా నిలిపాడు రామకృష్ణ పరమహంస గారు, కానీ ఆ శిష్యుడికి మాత్రము ఆ దివ్యానుభూతి వల్ల ఆయనకు 3 రాత్రులు 3 పగళ్ళు కళ్ళు మూతల పడలేదట. నిద్ర పట్టడం లేదు. కూర్చున్నా, నీచున్నా, తిరుగుతున్నా ఆ మంత్రం అట్లే ఆలోచన చేస్తున్నాడు అతను. మంత్రమే పోతుంది మనసులో. ఆ మంత్ర ప్రభావం వల్ల అతనికి శరీరం అంతా కూడా గగురుపాటు చెందుతోంది, దివ్య అనుభూతి కలుగుతోంది. కానీ ఈ బాధ కష్టంగా ఉంది. ఇంకా వేరే ఆలోచన కానీ వేరే పని కానీ ఏమీ లేదు. ఇదే నిద్ర కూడా పట్టడం లేదు. ఇంకా ఆయన తట్టుకోవడం కష్టమైపోయింది. శరీరం ఆ యొక్క మంత్ర ప్రభావాన్ని తట్టుకోలేకపోయాట. అప్పుడు ఆయన మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళేసి తాను 3 రోజులు పడుతున్న నరకం గురించి చెప్పాట. అప్పుడు చెప్పగానే రామకృష్ణ పరమహంస ఆ మంత్ర ప్రభావం నీ మీద ఎక్కువగా పనిచేస్తున్నది, నేను తగ్గిస్తానని చెప్పి అప్పుడు ఆయన మీద భుజం మీద చేయి వేయగానే వెంటనే ఆ మంత్ర ప్రభావం అది తగ్గిపోయింది దానికి. అంటే రామకృష్ణ పరమహంస గారు ఇచ్చే మంత్రము ఆయన పారవస్యంలో ఇచ్చే మంత్రం ఎంత గొప్పదనే విషయము మనకు తెలుస్తోంది. అలాగే అతని యొక్క శిష్యుడు శరత్ అని ఉంటాడు. అతనికి ఏకాగ్రత కుదరకుండా ఉంటుంది ధ్యానంలో. అప్పుడు అతను 8 రోజులు ప్రయత్నం చేస్తే ఓడిపోతుంటాడు. ఏకాగ్రత కుదరకుండా ఉంటుంది. ఎప్పుడు మనసు స్థిమితం లేకుండా అయిపోతుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి, గురువు గారు, నాకు ఎంత ప్రయత్నం చేసినా నాకు ఏకాగ్రత కుదరడం లేదు, ఏం చేయమంటారు అడుగుతాడు. అప్పుడు ఆయన తన బొటన వేలు తీసుకొచ్చి ఆ పిల్లవాడి యొక్క నుదుటి మీద పెడతాడు. పెట్టి బాగా ఒత్తిడి పెడతాడు ఆ వేలుకి. అంటే ప్రెస్ చేస్తాడనమాట. చేయంగానే అతనికి తెలియకుండానే ఏకాగ్రత వచ్చేస్తుంది. అద్భుతమైన శక్తి అతనికి వచ్చేస్తుంది. అప్పటిదాకా ఎక్కడెక్కడో తిరుగుతున్న మనసు నిమిషం లోపల స్థిరంగా కూర్చునేస్తుంది. కాబట్టి ఈ విధంగా మంత్ర మహిమ ఎట్లాంటిదంటే ఆ మంత్రం ఇచ్చే గురువుల యొక్క గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు గురువులు ద్రష్టలు, ఋషులు. వాళ్ళు ఆ మంత్రాన్ని దర్శించి అనుభూతి చెంది వాళ్ళే అటువంటి గురువులే ఇతరులకు మంత్ర ఉపదేశం చేయగలుగుతారు. అటువంటి వాళ్ళ ద్వారా పొందిన తర్వాత ఆ శిష్యుడు పొందే ఆనందానికి అవధులు ఉండవు. ఇది ఈనాటి విషయం. రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం.